ఎవరు పావని ఈవిడ? వింధ్య అని ఇంటి కోడలు. ఈవిడ కూడా వాణి గారిలాగే చాలా మంచిది. సంధ్య, వింధ్య, రండి రండి. హాయ్ అను. ఎలా ఉన్నావు? నీ పువ్వులు చాలా బాగున్నాయి. వదులు. ఏంటి మమ్మీ, ఎవరు పడితే వాళ్ళు వచ్చి హాయ్ చెప్తారు, చేతులు పట్టుకుంటారు, పూలని టచ్ చేస్తారు. అలా టచ్ చేస్తే నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. అయ్యో, భూమికి తెలియక ఏదో టచ్ చేసింది. సారీ అమ్మా. అందుకే ఎవరిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచమని చెప్పాను. ఫ్యామిలీని రమ్మంటే మన ఫ్యామిలీ రాకుండా ఈ పిల్లని కూడా తీసుకొచ్చా. ఎవరు పడితే వాళ్ళు ముట్టుకుంటే నాకే కోపం వస్తుంది. చిన్నపిల్ల అనుకి కోపం రాదా? అమ్మా, నువ్విక్కడ కూడా మొదలు పెట్టావా? అమ్మ మారదు కదన్నయ్య. అను, భూమికి సారీ చెప్పు. నేనెందుకు సారీ చెప్పాలి? నేనేం తప్పు చేశాను? తను వచ్చి నా చేతులు పట్టుకుంది. నాకు అదంతా ఇష్టం ఉండదు. అమ్మా, నువ్వు అనవసరంగా నా మూడ్ అవుట్ చేయొద్దు. చెప్తుంది నీకే, ముందు సారీ చెప్తావా లేదా? నేను చెప్పను. నువ్వు నన్ను హర్ట్ చేసావు. ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. అను, వింధ్య, పాప అలా పెద్ద పెద్దగా మాట్లాడుతుంటే ఎంత ముద్దొస్తుందో. అచ్చం మీ అత్తేలాగే మాట్లాడుతుంది. ఏంటే ఇప్పుడేమైందని? చిన్నపిల్లలు అలాగే ఉంటారే. ఇంత చిన్నదానికి అలా బాధపడతావే? భూమి సారీ అమ్మా, ఏమి అనుకోకు. నేనేమీ బాధపడలేదు. ఒకవేళ తెలుసుంటే నేను అనుని టచ్ చేసేదాన్నే కాదు. నేనే సారీ చెప్పాలి. సంధ్య గారు, మీరు ముందు లోపలికి రండి. శ్రీకర్ గారు రండి. రా. రమ్మా. వింధ్య, అను గురించి తెలిసిందే కదా, అదంతా వదిలేసే వింధ్య. లేదండి, కన్న తల్ల ముందు అలా మాట్లాడితే అసలు సంధ్య ఎంత బాధపడుతుంది. వింధ్య, తను కన్న తలని నీకు తెలుసు, నాకు తెలుసు. అనుకు తెలియదు కదా. ఏమండి, తన సొంత కూతురు దూరమైందని ఒక అనాథ పాపను తెచ్చుకుంది. ఆ పాపలో కూతుర్ని చూసుకుంటుంది. అసలు ఆ మాధవిలత ఎక్కడుందో మనకెలా తెలుస్తుందండి? ఈ పాటికి సంధ్య కూతుర్ని సంధ్య దగ్గరికి చేర్చేవాళ్ళం. ఈరోజు సంధ్య కూడా తన సొంత కూతురుతో ఫంక్షన్కొచ్చేది. నేను ఆ బాధలో ఉంటే అది చాలదన్నట్టు అలా చూడండి, చిన్న పెద్ద లేకుండా ఎలా మాట్లాడిందో. అబ్బా వింధ్య, దీన్ని పెద్ద ఇష్యూ చెయ్యొద్దు. నేను అనుకి సర్ది చెప్తాను కదా.